Welcome students and my dear parents. జోసా 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జోసా 2025 కౌన్సిలింగ్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది? మనకు డే 1 నుంచి స్టార్ట్ చేస్తే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏ రౌండ్ తర్వాత ఏం చేయాలి, ఫీ అమౌంట్ ఎవరు ఎంత రెడీ చేసుకోవాలి, ఎవరు ఫీ అమౌంట్ ఎంత అమౌంట్ పే చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోలేపు అనేది మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ అంటే మీకు జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ కానీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని సీట్స్ ఇవ్వడానికి, అది ఐఐటి అయినా ఎన్ఐటి ట్రిపుల్ జీఎఫ్టీ కాలేజెస్లో అయినా మనం కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే జోసా కౌన్సిలింగ్ అని అంటాం. సో మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్స్ రిజల్ట్స్ రాగానే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు. మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ జూన్ 5th లేదా 6th ఆ టైంలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ కౌన్సిలింగ్లో ఏమేం కాలేజెస్కి మనకు సీట్స్ ఇవ్వడానికి కండక్ట్ చేస్తారో అంటే కనుక అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఐఐటి కాలేజెస్లో ఓన్లీ మెయిన్స్లోనే ర్యాంక్ వచ్చింది, మాకు అడ్వాన్స్లో ర్యాంక్ రాలేదు, లేదు అడ్వాన్స్ ఎగ్జామ్ మేము రాయలేదన్న స్టూడెంట్స్ అయితే ఎన్ఐటి ట్రిపుల్ జీఎఫ్టీ కాలేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ మనకు ఉంటుంది. ఇన్ కేస్ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చింది, ఐఐటి కాలేజ్లో మాకు సీట్ వస్తుంది అనుకున్న స్టూడెంటు మరి మాకు ఎన్ఐటీస్లో కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఎస్ ఇవ్వచ్చు. ఈ కౌన్సిలింగ్లోనే కంప్లీట్గా ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ జీఎఫ్టీ కాలేజ్కి సంబంధించిన టోటల్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ 45 days అయినా ఉండొచ్చు, 50 days వరకైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ షెడ్యూల్. ఆల్మోస్ట్ మినిమం 40 days ఉంటుంది, మ్యాక్సిమం 45 to 50 days కంటిన్యూస్గా రన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ అనేది ఏ డే కూడా మిస్ అవ్వకుండా మీరు క్లారిటీగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే మీరు సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీ ర్యాంక్కి వచ్చిన కాలేజీలో బెస్ట్ కాలేజీలో సీటు పొందగలడానికి ఛాన్స్ ఉంటుంది. సో అసలు డే 1 నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి మెయిన్స్ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం కౌన్సిలింగ్లోకి విండోలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎవరు ఎటువంటి ఫీ అమౌంట్ పే చేయడం అవసరం లేదు. కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వడానికి, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఇలా మీ యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. మీ ప్రొఫైల్ మెయిన్స్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో ఆ డీటెయిల్స్తో పాటు మీకు చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన ఆప్షన్, అంటే ఇదే మనకు మెయిన్ ప్రాసెస్. చాయిస్ ఫిల్లింగ్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఉంటుంది కదా, ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఐఐటి కాలేజెసా, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీ కాలేజెసా ఎందులో జాయిన్ అవ్వాలి, ఆ జాయిన్ అవ్వడానికి కావాల్సిన కాలేజెస్ ఏంటి, ఆ కాలేజ్ ఏ ఆర్డర్లో మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది. ఇందులో మీరు ఇలా లాగిన్ మీరు ఓపెన్ చేయగానే మీ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే రావడంతో పాటు చాయిసెస్ కంప్లీట్గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, మీరు ఎన్ని ఫిల్ చేశారు, ఇంకా ఎన్ని చాయిసెస్ రిమైనింగ్ ఉన్నాయి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కాలేజీలో ఒక 5 branches ఉన్నాయనుకోండి, ఇంకొక కాలేజీలో 10 branches ఉన్నాయి. ఇలా టోటల్గా ప్రతి కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ సంబంధించిన కౌంట్ అనేది ఇక్కడ వస్తుంది మనకు చాయిస్ ఫిల్లింగ్లో. ఐఐటికి చాయిసెస్ ఇచ్చే స్టూడెంట్స్ అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్కి ఐఐటి కాలేజ్తో పాటు ఎన్ఐటి ట్రిపుల్ జీఎఫ్టీస్ ఉంటాయి కాబట్టి నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కౌంటు. ఓన్లీ ఎన్ఐటి ట్రిపుల్ జీఎఫ్టీ మెయిన్స్ ర్యాంక్స్తో ఉన్న స్టూడెంట్స్కి నెంబర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సేమ్ నెంబర్ అందరికీ ఉండదు. మీ కేటగిరీ అంటే క్యాస్ట్ బేస్ చేసుకొని సీట్స్ డివైడ్ చేస్తారు కదా, రిజర్వేషన్ ప్రకారం ఉన్న సీట్స్ బేస్ చేసుకొని గర్ల్స్ స్టూడెంట్కి జెండర్ బేస్ చేసుకొని రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అందరికీ సేమ్ నెంబర్ ఆఫ్ కౌంట్ అయితే ఇక్కడ ఉండదు. ఈ కౌంట్ చూడగానే వాళ్ళకు 515 ఉంది, మాకు 525 ఉంది, మాకు 530 ఉంది అని ఇలా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వేరు కేటగిరీ స్టూడెంట్స్కి వేరుగా నెంబర్ ఆఫ్ కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు లాగిన్ చేసిన వెంటనే మీకు వచ్చే డీటెయిల్స్. కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఎండ్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అనుకుంటే డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ నెంబర్,
మీరు ఓన్లీ జోసా సీసాప్ కావాలనుకుంటే 2000 రూపీస్. జోసా సీసాప్తో పాటు మాకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. బిట్ షాట్, విఐటి, మణిపాల్, అమృత, కమిడికే ఇలాంటి యూనివర్సిటీస్తో కూడా మేము ఏది బెస్ట్ వస్తే అది జాయిన్ అవుతాం అనుకుంటే కూడా మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. మన మెంటర్షిప్లో జెన్యూన్గా 100% ఎఫర్ట్ పెట్టి ఓన్లీ మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్కి మాత్రమే మన నెంబర్ ద్వారా 1-to-1 కాల్ చేయడం, మెసేజ్కి రిప్లై ఇవ్వడం, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం. దీనికి సంబంధించి వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. మీరు ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫస్ట్ మీ ర్యాంకుకి వచ్చే కాలేజెస్, బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ బేస్ చేసుకొని మీరు కాలేజెస్ లిస్ట్, ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి లిస్ట్ ఉంటుంది కదా, అది ఎలా రెడీ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, మనకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ రావాలంటే ప్రియారిటీగా ఆ కాలేజ్ లిస్ట్ 1/1 ఎలా ఇవ్వాలి, అందులో ఉన్న ఆప్షన్స్ అనేవి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేయడం అంటే డైరెక్ట్గా ఒక 10 కాలేజ్ తీసేసుకొని ఆ 10 కాలేజ్ ఫిల్ చేసి వదిలేయడం కాదు. ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఎలా డివైడ్ చేసుకొని ఏ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ఇస్తే మనకు బెస్ట్ వన్ వస్తుంది అనేది మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ ప్రతి రౌండ్లో మీకు కావాల్సిన డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఏ కాలేజ్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి 1-on-1 కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎటువంటి మిస్టేక్స్ కాకుండా కంప్లీట్ చేయడంలో, సీట్ యాక్సెప్ట్ చేయడంలో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన కామన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. గ్రూప్లోనే ఎవరిది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉండదు. ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే కామన్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు 24/7 మీరు వాట్సాప్ కాల్ అయినా మాట్లాడవచ్చు, నార్మల్ కాల్ అయినా మాట్లాడవచ్చు. మన వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. మెసేజ్లో మీకు రిప్లైలో మీకు అర్థం కాలేదంటే డైరెక్ట్గా కాల్ చేసే నేను డీటెయిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను మాత్రమే మీకు రెస్పాన్స్ ఇస్తాను, ఓన్లీ వన్. మీకు ఏ మెసేజ్కి రిప్లై అయినా నేనే ఇస్తాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా నేనే ఆన్సర్ ఇస్తాను. వేరే సెకండ్ పర్సన్ వచ్చి మీకు డీటెయిల్స్ ఇవ్వడం అనేది అసలే ఉండదు. ఇలా సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా మెంటర్షిప్ కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేసేవారు ఎవరైనా ఉంది అంటే అది మన ఛానల్లో మన ద్వారానే. అందుకే మన ఛానల్లో 2,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంత జెన్యూన్గా అంత నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ అంటే ఇంత 2 lakhs అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉంది. మెంటర్షిప్ ఇస్తున్న ఛానల్ ఏదైనా ఉంది అంటే అది మనది మాత్రమే. సో ఎవరు మెంటర్షిప్ మిస్ చేసుకోకండి, వెంటనే జాయిన్ అవుతే మీకే బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి, మనకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని చాయిసెస్ ఫిల్ చేయడానికి 6 to 7 days టైం ఉంటుంది. అంటే డే 1 మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 6 to 7 days టైం ఉంటుంది. ఈ 6 to 7 days టైంలోనే కంప్లీట్గా మన చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ కూడా ఎలా కంప్లీట్ చేయాలి అంటే కనుక మనకు చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ప్లే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇన్స్టిట్యూషన్ టైప్ అనేది ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేస్తుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఐఐటీనా, ఎన్ఐటీనా, IIIT ఇలా డిస్ప్లే వస్తుంది. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు ఇక్కడ సపోజ్ ఎన్ఐటీ అని సెలెక్ట్ చేసామనుకోండి, 31 NITs 1/1 ఇక్కడ వస్తాయి. మీరు అన్నీ కావాలనుకుంటే అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 1/1 ఒక ఎన్ఐటీ ఫస్ట్ వరంగల్ సంబంధించిన ఆప్షన్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఇక్కడ వరంగల్ సెలెక్ట్ చేసుకొని వరంగల్లో కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచెస్ ఇక్కడ డిస్ప్లే వస్తాయి. ఇలా మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాయిసెస్ ఓవరాల్గా ఉన్న చాయిసెస్ లిస్ట్ అయితే వస్తాయి. ఆల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ బటన్ ఉంది చూడండి. ఈ యాడ్ బటన్ క్లిక్ చేయగానే మనకు కావాల్సిన చాయిస్ ఏంటి అనేది ఇక్కడ 1 యాడ్ అవుతుంది. సెకండ్ వన్ మళ్ళీ యాడ్ క్లిక్ చేయగానే 2, ఇలా 1/1 మనకు చాయిసెస్ అనేవి ఈ లెఫ్ట్ సైడ్ డిస్ప్లేలో ఉన్న బాక్స్లో మనకు ఆర్డర్ ప్రకారం, ఇలా ఇక్కడ వచ్చిన ఆర్డర్ కాదండి, మనం చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ రెడీ చేసుకుంటాం కదా, ఆ లిస్ట్ ప్రకారం ఇక్కడ 1/1 మనం సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు 1/1 కాలేజ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ రెడీ చేసుకున్న లిస్ట్లో ఉన్న ఆర్డర్ వైజ్గా కంప్లీట్గా
ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 500 ప్లస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఓన్లీ 100 200 కాదు, 500 కూడా కంప్లీట్గా ఇవ్వచ్చు. ఇది చాయిస్ ఫిల్లింగ్లోనే స్ట్రాటజీలు ఉంటాయి. సో అలాంటి టైంలో కొన్ని కాలేజెస్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొన్ని బ్రాంచెస్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 1 ఇచ్చే ప్లేస్లో 10 ఇచ్చే ప్లేస్లో 11 అలా మిస్ చేసుకోకుండా ఉండాలంటే క్లియర్గా మీకు గైడెన్స్ కావాలి. సో ఇప్పుడు ఇలా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అని సెలెక్ట్ చేస్తే డిస్ప్లే ఏమొస్తుంది అనేది ఇక్కడ చూపించాను చూడండి. ఇలా ఐఐటీస్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఐఐటి కాలేజ్ డిస్ప్లే వస్తాయి. లేదు ఓన్లీ ఎన్ఐటి IIIT GFTs ఉంటే ఇలా డిస్ప్లే వస్తాయి. వీటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా క్లియర్గా అర్థమవడానికి నేను చాయిస్ ఫిల్లింగ్ అనేవి ఒక 10 ఆప్షన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 1 to 10 నేను చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్గా తీసుకున్నాను. కానీ ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే ఇవ్వాలా అంటే నో. మనకు వచ్చిన ర్యాంకు మన కేటగిరీ బేస్ చేసుకొని 100 ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, ఓవరాల్గా 500కి 500 ఇవ్వచ్చు, 550 ఉంటే 550 కూడా ఇవ్వచ్చు. అది ఎవరు ఎలా ఇవ్వాలనేది ర్యాంకు కేటగిరీ జెండర్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒక్కసారి వీటిని నోట్ చేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక 10 ఆప్షన్స్ నా ర్యాంక్ బేస్ చేసుకొని నేను లిస్ట్ రెడీ చేసుకొని వీటిని చాయిస్ ఫిల్లింగ్ చేశాను అనుకోండి. ఇక్కడ 1 2 3 ఇలా డిస్ప్లే వస్తాయి కదా, ఈ లిస్టే ఇది అనుకోండి. ఇప్పుడు దీన్ని చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, ఎన్ఐటి తిరుచిరుపల్లి సిఎస్సి, ఎన్ఐటి వరంగల్ సిఎస్సి, ఎన్ఐటి వరంగల్ ఈసీఈ, ఎన్ఐటి రూర్కేలా సిఎస్సి, రూర్కేలా ఈసీఈ. నెక్స్ట్ IIIT గ్వాలియర్ సిఎస్సి, IIIT లక్నో సిఎస్సి, IIIT కర్నూల్ సిఎస్సి, ఎన్ఐటి సిల్చర్ సిఎస్సి, జబల్పూర్ సిఎస్సి. ఇలా నేను 10 ఆప్షన్స్ ఇప్పుడు ఇచ్చాను అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ లిస్ట్ అయిపోయింది, నేను సేవ్ చేశాను. 10 కాదు, మళ్ళీ చెప్తున్నాను, 100 200 300 అది ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కావాల్సిన చాయిసెస్ గైడెన్స్ ద్వారా తీసుకున్నాను, రెడీ చేసుకున్నాను, ఇక్కడ ఫిల్ చేశాను. 6 to 7 days లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చేసిన వెంటనే నెక్స్ట్ మనకేముంటుందంటే, చేశారు కదా చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పి డైరెక్ట్గా మనకు కంప్లీట్ అయిపోదు ప్రాసెస్. ఇక్కడ స్టెప్ 4లో ఏమవుతుందంటే మార్క్ షీట్ అలొకేషన్ 1 Day 7 మనకు ఒక డిస్ప్లే వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు నేను 1 to 10 ఆప్షన్స్ అనేవి ఫిల్ చేశాను కదా, నా ర్యాంక్ బేస్ చేసుకొని ఈ 1 to 10లో నాకు ఏదైనా ఒక కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మనకు జోసా వాళ్ళు ఒక సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. అంటే మనం శాంపుల్ డేటా అంటాం కదా, జస్ట్ ఒక శాంపుల్గా ఒక మనకు కాలేజ్ అనేది డిస్ప్లే ఇస్తారు. ఇది ఫైనల్ లిస్ట్ అయితే కాదు, ఫైనల్ కాలేజ్ అయితే కాదు. ఇది జస్ట్ మనం ఇచ్చిన చాయిసెస్ ఇప్పుడు 1 2 3 4 5 కరెక్ట్గా ఉన్నాయా, మనకు ఏదైనా కాలేజ్ వస్తే మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది అర్థం అవడానికి ఒక శాంపుల్గా ఒక కాలేజ్ అనేది డిస్ప్లే ఇస్తారు, మన ర్యాంక్కి వస్తుందా లేదా అని. కొంతమందికి కరెక్ట్గా చాయిసెస్ ఫిల్ చేయకపోతే నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ చేసిన వాళ్ళకి సీటు ఏదైతే మనం చాయిస్ ఫిల్లింగ్ నెంబర్ చేసామో దాన్ని బేస్ చేసుకొని ఒక సీట్ అయితే అలాట్ అవుతుంది. అప్పుడు ఓకే, సీటు వచ్చింది కదా, ఇప్పుడు 1 to 10 ఆప్షన్స్లలో మనకు ఇచ్చాం కదా. సపోజ్ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్గా ఈ 7th ఆప్షన్లో ఉన్న కాలేజ్ అనేది నాకు డిస్ప్లే వచ్చింది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్గా వినండి. చాయిస్ ఫిల్లింగ్ ఒక్కసారి మనం చేశామంటే మనకు ఏదైనా ఒక కాలేజ్ కనుక డిస్ప్లే వచ్చింది అంటే ఆ తర్వాత ఉన్న కాలేజెస్ అవి ఎన్నైనా ఉండనివ్వండి, నెక్స్ట్ రౌండ్లో జోసా వాళ్ళు కన్సిడర్ చేయరు. అంటే ఇప్పుడు IIIT లక్నో కనుక నాకు మార్క్ షీట్ అలొకేషన్లో వచ్చింది అంటే కనుక దాని మీనింగ్ ఏంటి అంటే మార్క్ షీట్ అలొకేషన్లో కన్సిడర్ చేయరంటే మనకు 2లో మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫైనల్గా రౌండ్ 1 వచ్చినప్పుడు ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మార్క్ షీట్ అలొకేషన్ 1లో నాకు 7th నెంబర్లో ఉన్న కాలేజ్ వచ్చింది అంటే ఇంకా ఈ 8th 9th 10th అనేది నెక్స్ట్ ఇంకొక రౌండ్కి వెళ్ళినప్పుడు జోసా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఏవి కన్సిడర్ చేస్తారు అంటే కనుక ఈ 1 to 6 వరకు ఉన్నవే కన్సిడర్ చేస్తారు అనేది మనకి ఇండైరెక్ట్గా చెప్తారు. అంటే 7th కాలేజ్ తర్వాత నాకు సపోజ్ సిల్చర్లో సిఎస్సి జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇది 7th తర్వాత 9th పొజిషన్లో ఉంది కాబట్టి జోసా వాళ్ళు మనకి ఇచ్చిన ఆప్షన్ తర్వాత మిగిలినవి వెనకాల ఉన్నవి కన్సిడర్ చేయరు. కాబట్టి నాకు ఒకవేళ సిల్చర్ కూడా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఏం చేయాలంటే సిల్చర్ని తీసుకొచ్చి ఈ 7th కంటే ముందు
డైరెక్ట్గా 1 to 6 కంప్లీట్ అయిన తర్వాత 7th పొజిషన్లో సిల్చర్ ఇచ్చి మళ్ళీ 8th పొజిషన్లో IIIT లక్నో ఇవ్వాలి. అప్పుడు 9th పొజిషన్లో కర్నూలు అవుతుంది. ఇది 10th పొజిషన్లో జబల్పూర్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కావాలనుకుంటే మన ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేదు కరెక్ట్గానే ఉంది ఆర్డరు, నాకు దీని తర్వాత ఉన్న కాలేజెస్ అవసరం లేదు, దీనికంటే ముందున్న కాలేజెసే కావాలనుకుంటే వీటిని సేమ్ ఆర్డర్లో ఇలానే ఉండనిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆర్డర్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఆర్డర్ అనేది ఎంత అక్యురేట్గా మనం ఇస్తే అంత పర్ఫెక్ట్గా మనకు సీట్ అలాట్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మార్క్ సీట్ అలొకేషన్ 1లో నాకు సపోజ్ NIT రూర్కేలా 5th ఉన్న ఆప్షన్ వచ్చింది అనుకోండి. అప్పుడు జోసా వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారు, ఇక్కడ 6th నుంచి 10th వరకు ఉన్న ఆప్షన్స్ ఏమీ కన్సిడర్ చేయకుండా 5th ఉన్న కాలేజ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రౌండ్లో ఒకవేళ మనకు మళ్ళీ సీట్ అలాట్మెంట్ చేయాలంటే ఆల్రెడీ ఇతనికి 5th పొజిషన్లో ఉన్న సీట్ ఇచ్చాం కాబట్టి కావాల్సినవి ఇంకా ఓన్లీ దీనికంటే పైనున్నవే ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ 1 వస్తుందా చూస్తారు, 2 వస్తుందా, 3 వస్తుందా, 4 వస్తుందా, ఇందులో ఏదైనా కాలేజ్ వస్తేనే మనకు సీట్ ఇస్తారు. లేదు ఒకసారి చాయిసెస్ ఫిల్ చేసి అయిపోయింది, నాకు NIT రూర్కేలా కాకుండా మిగిలిన కాలేజ్ వస్తే కూడా నేను వెళ్తాను, అరే మిస్ అయిపోయింది అంటే కనుక ఇంకేం చేయలేము, అక్కడికి చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది ఎప్పుడు ఒక్కసారి రౌండ్ అనేది స్టార్ట్ అవుతే. అందుకే మార్క్ సీట్ అలొకేషన్ అనేది ఇస్తారు మనకు శాంపుల్గా, మీరు చూసుకోండి. మీకు శాంపుల్గా ఒక కాలేజ్ అలాట్ అవుతుందా లేదా మీ లిస్ట్ బేస్ చేసుకొని నేను ఇచ్చాను. ఈ లిస్ట్లో ఉన్న కాలేజ్ ఏదైనా ఒకటి మీకు వచ్చింది అంటే మరి దాని తర్వాత ఉన్నవి మేము తీసుకోము. 5th వచ్చింది అంటే 6th 7th 8th మేము తీసుకోము, ఓన్లీ 1 2 3 4 నెక్స్ట్ రౌండ్లో సీట్ ఇవ్వడానికి ఉంటుంది మీకు. మీరు కనుక ఈ 6 7 8 కూడా కావాలి అనుకుంటేనేమో మార్చుకోండి, మాడిఫై చేసుకోవచ్చు. లేదు అసలు ఈ ఇచ్చిన 10 వరకు కూడా ఏది రావట్లేదు అనుకున్నాం అనుకోండి, కంప్లీట్గా 10 ఇచ్చాను నాకు రావలేదు సీటు, అలాంటప్పుడు ఏం చేయాలి, వదిలేం కదా, మళ్ళీ ఇంకా 11 12 13 14 15 ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మన ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని. అప్పుడు ఓకే అంటే ఒక శాంపుల్గా మనం ఇచ్చిన లిస్టు కరెక్టా కాదా అనేది మనం చూసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. చూసిన తర్వాత దాని పైన కాలేజెసే మనకు వస్తాయి కాబట్టి సీట్ వస్తేనేమో అది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్ కాకపోతే ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ కిందున్నవే వస్తున్నాయి అనుకుంటే వాటిని పైకి పంపించాలి, లేదు పైనున్నవి ఏదైనా అవసరం లేదనుకుంటే దాన్నైనా మళ్ళీ కిందికి పంపించుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా కాలేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలి 11 12 13 15 16 18 అంటే ఇక్కడే యాడ్ చేసుకోవాలి ప్రతి. సో ఇప్పుడు మనం ఏమైంది, మార్క్ సీట్ అలొకేషన్ 1 అనేది డే 7లో వచ్చేసింది. దీన్ని మనం వెరిఫై చేసుకోవడానికి ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంటుంది, మరీ ఎక్కువగా ఇంకా 1 week టైం ఇస్తారు అనుకోకండి. వచ్చిన వెంటనే మీ యొక్క సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకున్న వెంటనే శాంపుల్ డేటాలో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఎడిట్ చేయాలా, అప్డేట్ చేయాలా, ఇంకా యాడ్ చేసుకోవాలనేది ఫాస్ట్గా మీరు డిసిషన్ తీసుకోగలగాలి. అలా తీసుకోవాలి అంటే మీ దగ్గర కంప్లీట్గా లిస్టు ముందే రెడీ చేసుకోవాలి. ఈ ముందు రెడీ చేసుకున్న లిస్ట్లోనే ఏ కాలేజ్ వస్తే ఏ కాలేజ్ మాడిఫై చేసుకోవాలి, ఏది రిమూవ్ చేసుకోవాలి, ఏది యాడ్ చేసుకోవాలి అనేది డేటా కూడా మీ దగ్గర ముందే ఉండాలి. అది మన మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఈ ఇచ్చిన మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే సేవ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 days కంప్లీట్ అయిన తర్వాత డే 9th రోజు మార్క్ సీట్ అలొకేషన్ 2 అనేది మరొకసారి మళ్ళీ ఇంకొక శాంపుల్గా మనం ఇచ్చిన మాడిఫికేషన్స్ అన్నీ బేస్ చేసుకొని ఇంకొకసారి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చేంజెస్ ఉన్నాయి, ఇంకా మాడిఫికేషన్స్ ఉన్నాయంటే కనుక యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవాలంటే చాయిసెస్ అప్డేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఫస్ట్ మార్క్ సీట్ అలొకేషన్లో ఎలా అయితే మనం వెరిఫికేషన్ చేసుకున్నామో ముందు ఉన్న సీట్స్ కావాలా, వెనకాల ఉన్న సీట్స్ కావాలా, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా, వాటన్నిటిని ఇలా గ్యాదర్ చేసుకొని ఈ మార్క్ సీట్ అలొకేషన్లో కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకు ఇవి ఇస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీరు ఒక్కసారి ఆప్షన్స్ ఇచ్చేసి లాక్ చేసేసి ఇంకా మీరు ఏమైనా చేసుకోండి, మాకు నచ్చినట్టుగా మీరు ఇచ్చిన లిస్ట్ బేస్ చేసుకొని సీట్ ఇస్తామంటే చాలామందికి అర్థమవుతుంది కదా. అందుకే 2 times మీకు ఛాన్స్ ఇచ్చారు జోసా వాళ్ళు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది,
రెండోసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోకుండా అలానే వదిలేశారనుకోండి, ఇక్కడితో డే 10 వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు చేసింది లాక్ అయిపోతుంది కంప్లీట్గా. మనకు జోసా అనేది 1 2 3 4 5 రౌండ్స్లో కౌన్సిలింగ్ ఉంటుంది, కానీ చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రతి రౌండ్కి ఉండదు. ఇక్కడ మార్క్ షీట్ అలొకేషన్ 2 కంప్లీట్ అయిందనుకోండి, ఇక్కడితో ఇంకా చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. అది మీరు ఇంకా ఎంత బ్రతిమలాడినా జోసా వాళ్ళు ఓపెన్ చేయరు. మీరు ఎంత చేసినా కానీ మీకు వచ్చే సీటు అందులో నుంచి మార్చడం జరగదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈలోపే చేయాలి. రౌండ్ 1 స్టార్ట్ అయింది అంటే ఇంకా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడం, కాలేజు బ్రాంచెస్ యాడ్ చేయడం ఏది ఉండదు. ఏది చేసినా రౌండ్ 1 కంటే ముందే చేయాలి. ఇంకా రౌండ్ 1 స్టార్ట్ అయింది బిగినింగ్ అంటే ఆ లిస్ట్లో ఉన్న కాలేజెస్ ఏమొస్తే వాటిని మనం చూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. సో ఇప్పుడు మీ చాయిసెస్ అన్నీ లాక్ అయిపోతాయి. ఇక్కడ మీరు అన్నీ కంప్లీట్గా అవగాహన తెచ్చుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసి, మార్క్ షీట్ అలొకేషన్ 1లో మాడిఫికేషన్ చేసి, మార్క్ 2లో మాడిఫికేషన్ చేసి, ఫైనల్గా మీ యొక్క చాయిసెస్ అనేవి డే 10లో లాక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అసలు మనకు రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రౌండ్ 1లో ఏమవుతుందంటే, కరెక్ట్గా అవగాహన చేసుకొని గైడెన్స్ ద్వారా చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ రెడీ చేసుకొని ఇచ్చిన వాళ్ళకి సీటు 100% వస్తుంది. లేదు, సరైన అవగాహన లేకుండా మిస్ గైడెన్స్లో జాయిన్ అయ్యి వేరే చాయిస్ ఫిల్లింగ్ చేసి సీట్ రాకపోతే కనుక మీరు చేయాల్సింది ఏముండదు, డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు రౌండ్ 1 డే 12లో వచ్చింది కదా, సీట్ వచ్చిన వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటుంది, చెప్తాను. సీట్ రాని వాళ్ళైతే ఆటోమేటిక్గా మీరు ఇంకా చేయాల్సింది ఏముండదు. నెక్స్ట్ సెకండ్ 1 అంటే రౌండ్ 2 వరకు వెయిట్ చేయాలి. రౌండ్ 2లో మీకు సీట్ వస్తుందా లేదా అనే విషయం వరకు వెయిట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే, రౌండ్ 1లో సీట్ వచ్చింది. మీకు సీట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీకు 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏంటి? ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి తర్వాత ఫీ అమౌంట్ పే చేయమని కూడా చెప్తారు. ఈ 3 ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు ఫీ ఎంత రెడీ చేసుకోవాలన్న దానికి ఇక్కడే మీకు అర్థమైపోతుంది. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే మీకు ఒక సీటు ఇచ్చారు కాబట్టి ఈ సీటును మీరు ఫస్ట్ ఓకే నాకు వచ్చిన సీటు నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అని జోసా వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, భూమి ల్యాండ్ కొన్నప్పుడు అడ్వాన్స్డ్గా కొంత అమౌంట్ ఇస్తాం కదా, ప్రతి ఒక్కరు ఇస్తారు. ల్యాండ్ కోసం అందరికీ అర్థమై ఉంటుంది. ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ఆ ల్యాండ్ చూస్తాం, వచ్చిన ఆ ల్యాండ్కి ఫస్ట్ ఒక అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఒక 30 days 45 days తర్వాత కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మిగిలిన అమౌంట్ పే చేసి ల్యాండ్ మన పేరు మీద మార్చుకుంటాం. అలాగే ఇప్పుడు జోసా వాళ్ళు అయితే మనకు ఒక సీట్ ఇచ్చారు మన చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని. ఈ సీట్కి ఫస్ట్ అడ్వాన్స్ అమౌంట్గా మనం ఒక అమౌంట్ పే చేయాలి. దీన్ని సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు అంటాం, ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు అని చెప్తాం. ఈ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 17,500 రూపీస్ పే చేయాలి. మీరు కనుక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ స్టూడెంట్స్ అయితే 35,000 రూపీస్ పే చేయాలి ఫస్ట్ ఇనిషియల్గా. ఇక్కడ కొంతమంది మీకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తారు, కనీసం ఈ ఫీ అమౌంట్ ఎంత పే చేయాలో కూడా కరెక్ట్గా చెప్పరు. కావాలంటే వాళ్ళ వీడియోస్లలో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీకు సీట్ చూసుకున్నారు, సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఫీ అమౌంట్ పే చేయాలి. ఫీ అమౌంట్ పే చేయడానికంటే ముందే మనం ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి. మీకు ఎవ్రీ రౌండ్కి డిసిషన్ మేకింగ్ సపోర్ట్ అని చెప్పాం కదా, అదే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఇవి ఏంటి మీకు అర్థం అవ్వాలంటే మనం పైకి వెళ్దాం. మన లిస్ట్ ఉంది కదా, మనం ఏ కాలేజెస్ ఇచ్చాం ఈ లిస్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు కరెక్ట్గా వినండి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎవరు చెప్పరు, ఆ టైంలో అందరూ బిజీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకు రౌండ్ 1లో సీటు నా ర్యాంక్ బేస్ చేసుకొని 5th ఆప్షన్లో సీట్ వచ్చింది. ఎన్ఐటి రూర్కేలా ఈసీఈ బ్రాంచ్ వచ్చింది. ఓకే,
ఇప్పుడు ఈ సీటు ఇంకా నాకు ఎన్ఐటి రూర్కేలాలో ఈసీఈ చాలు. నాకు పైన ఆప్షన్స్ ఉన్నప్పటికీ 1 2 3 4 ఇంకా ఆప్షన్స్ ఉన్నప్పటికీ రౌండ్ 2లో నాకు వేరే వస్తాయనే ఆప్షన్ ఛాన్స్ ఉన్నప్పటికీ నాకు ఏ సీట్ అవసరం లేదు, ఇంకా నాకు వచ్చిన సీటే కావాలి అంటే ఈ సీటు మనం ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకు నెక్స్ట్ రౌండ్ 3 అయినా రౌండ్ 3 4 5లో ఏ సీటు రాదు, మనకు ఇది ఒకటే సీటు లాస్ట్ వరకు ఉంటుంది, ఇందులోనే వెళ్ళి మనం జాయిన్ అవుతాం. దీన్ని ఫ్రీజ్ ఆప్షన్ అంటాం. లేదు, నాకు ఎన్ఐటి రూర్కేలాలో సీట్ వచ్చింది, రూర్కేలాలో ఇంకా నేను ఆప్షన్స్ సిఎస్సి కూడా ఇచ్చాను. ఇక్కడ చూడండి, సిఎస్సి 4th ఆప్షన్ ఇచ్చాను. ఇదే కాలేజీలో సీట్ కావాలి నాకు కన్ఫర్మ్గా, ఎన్ఐటి రూర్కేలాలోనే నాకు సీట్ కావాలి. కానీ బ్రాంచ్ అనేది ఈసీఈ వచ్చింది, కానీ పైన ఆప్షన్ ఇక్కడ సిఎస్సి ఉంది. ఒకవేళ సిఎస్సి వస్తే తీసుకుంటాను. ఇప్పుడు ఇది మనం ఒకరికొకరం డైరెక్ట్గా మాట్లాడుకోవడం కదా కమ్యూనికేషన్. అయితే ఇక్కడ జోసా వాళ్ళు మన ఎదురుగా కూర్చొని మాకు ఒక సీట్ ఇచ్చారు కదా, మాకు వచ్చిన సీటు ఇప్పుడు ఎన్ఐటి ఈసీ ఉంది, నెక్స్ట్ రౌండ్లో సిఎస్సి వస్తే తీసుకుంటాం, లేకుంటే ఈసీ పెట్టేయండి అని చెప్తే మనం ఇక్కడ మాట్లాడి చెప్పడం కాదు కదా. ఇది మనం ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేస్తాం. ఆన్లైన్లో చేయడానికే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని కరెక్ట్గా మనం అర్థం చేసుకొని ఏ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలనేది చేయాలి. డైరెక్ట్గా వాళ్ళకి మాట్లాడి ఫోన్లో చెప్పడం అయితే కాదు కదా. సిఎస్సి బ్రాంచ్ వస్తేనేమో ఇవ్వండి నెక్స్ట్ రౌండ్లో, లేకుంటే ఈసీ ఇవ్వండి. దానికోసమే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అది అంటే కనుక స్లైడ్. ఈ స్లైడ్ ఆప్షన్ ఏంటి అంటే, నాకు అదే కాలేజీలో సీట్ కావాలి, ఇప్పుడు ఉన్న బ్రాంచ్లో ఈసీ వచ్చింది, ఒకవేళ రౌండ్ 2లో కనుక నాకు సిఎస్సి వస్తే సిఎస్సి ఇవ్వండి, ఒకవేళ సిఎస్సి రాలేదు రౌండ్ 2లో అంటే నాకు సేమ్ రౌండ్ 1లో వచ్చిన సీట్ అయినా నాది నాకు ఉంచండి అని మనం ఇండైరెక్ట్గా చెప్పడం. అప్పుడు చెప్తే ఏం చేస్తారు వాళ్ళు, ఈసీఈ ఎన్ఐటి రూర్కేలాలో వచ్చింది, నెక్స్ట్ రౌండ్ 2 స్టార్ట్ అవ్వగానే మళ్ళీ చూస్తారు ఏం ఆప్షన్స్ ఉన్నాయి పైన. మనం ఏమి ఇచ్చాం, స్లైడ్ అనే ఆప్షన్ ఇచ్చాం. స్లైడ్ మీనింగ్ ఏంటి, సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు రౌండ్ 2 స్టార్ట్ అవ్వగానే ఈ కాలేజ్ సీట్ వచ్చింది కాబట్టి దీని తర్వాత ఆప్షన్స్ చూడరు, నెక్స్ట్ దీనిపైన ఉన్న ఆప్షన్సే చూడాలి కాబట్టి అందులో కూడా మనం స్లైడ్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి పైన ఓన్లీ రూర్కేలా ఎక్కడుంది ఆప్షన్స్ అది మాత్రమే చూస్తారు. సో ఇప్పుడు రౌండ్ 2లో ఏం చూస్తారు, ఎన్ఐటి రూర్కేలాలో సిఎస్సి వస్తుందా లేదా మనకు చూస్తారు. సిఎస్సి వస్తేనేమో రౌండ్ 2లో మళ్ళీ మనకు ఆప్షన్ నెంబర్ 4 సిఎస్సి బ్రాంచ్ అని ఇస్తారు. వస్తే రాలేదనుకోండి సేమ్ ఆప్షన్ నెంబర్ 5 ఈసీఈనే మనకు అలాట్ చేసేస్తారు. మనం మళ్ళీ రౌండ్ 2లో కూడా సేమ్ బ్రాంచ్లోనే ఉంటాం. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ మనకి ఇంకొకటి ఏముంది, ఫ్లోట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫ్లోట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎన్ఐటి రూర్కేలాలో ఈసీఈలో సీట్ వచ్చింది, కానీ పైన ఉన్న ఆప్షన్స్లలో నాకు ఎక్కడ సీట్ వచ్చినా నేను వెళ్తాను. తిరుచిరిపల్లి సిఎస్సి వచ్చినా వెళ్తాను, ఎన్ఐటి వరంగల్ వచ్చినా వెళ్తాను, ఎన్ఐటి వరంగల్ ఈసీఈ వచ్చినా వెళ్తాను, ఎన్ఐటి రూర్కేలా సిఎస్సి వచ్చినా కూడా నేను వెళ్తాను. నాకు ఏది వచ్చినా ఓకే, నాకు నా సీట్ కన్ఫర్మ్ చేయండి, ఫీ అమౌంట్ నేను పే చేస్తున్నాను కాబట్టి. ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇందులో రౌండ్ 2లో కనుక నాకు వేరే సీట్స్ వస్తున్నాయంటే కనుక ఆ సీటు నాకు ఇవ్వండి అని చెప్పడం. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ రౌండ్ 2 స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏం చేస్తారు అంటే కనుక ఇవి క్యాన్సల్, ఎందుకంటే ఆల్రెడీ మనకు దీనికంటే పైన ఆప్షనే వచ్చింది కాబట్టి ఎన్ఐటి రూర్కేలా దగ్గరే మన సీట్ చూస్తారు. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఎన్ఐటి తిరుచిరుపల్లి సిఎస్సి వస్తుందా లేదా చూస్తారు. రాలేదు, ఇన్ కేస్ మన ర్యాంక్కి. ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వస్తుందా చూస్తారు. ఎస్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటి వరంగల్లో మనకు సిఎస్సి సెకండ్ రౌండ్లో అలాట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మరి అలాట్ చేశారు కదా, రౌండ్ 1లో వచ్చిన ఎన్ఐటి రూర్కేలా కూడా ఉంటుందా మనకు, మరి రౌండ్ 2లో వచ్చిన ఎన్ఐటి వరంగల్ సిఎస్సి 2 సీట్స్ ఇస్తారంటే ఇవ్వరు, ఒకరికి ఒక సీటు మాత్రమే ఇస్తారు. అప్పుడేమవుతుంది, ఈ రూర్కేలా సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా మనకు డిస్ప్లేలో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చిందనేది కనిపిస్తుంది. ఇది మనకు ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ ఆప్షన్స్ యొక్క యూజు. డైరెక్ట్గా మనం ఎదురుగా కూర్చొని జోసా వాళ్ళతో మాట్లాడలేం కాబట్టి ఈ ఉన్న ఆప్షన్స్ ద్వారానే మనం ఇండైరెక్ట్గా మాట్లాడడం, కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమేం చేసాం, సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్
ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. మనం ఫీ అమౌంట్ కేటగిరీ బేస్ చేసుకొని పే చేసాం. పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనం కంప్లీట్ చేసుకోవడానికి ఒక 3-4 డేస్ మాత్రమే టైం ఉంటుంది. 4 లేదంటే మ్యాక్సిమం 5 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఈ టైం లోపునే మనం ఈ ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మన ఫీ అమౌంట్ ఎంత పే చేయాలి, ఆ అమౌంట్ పే చేసి మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్గా డే 12 నుంచి డే 16 వచ్చేసరికి మన ఛాన్స్ అయిపోతుంది. వెరిఫికేషన్ ఆఫీసర్ ఫైనల్గా డే 17 లోపు మన వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసే టైంలో ఏదైనా ఒక క్యూరీ వచ్చిందనుకోండి, అంటే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో ఎక్కడ మిస్టేక్ వచ్చినా వెంటనే వెరిఫికేషన్ ఆఫీసర్ మనకు మెసేజ్ వస్తుంది. అలాగే మన లాగిన్లో డిస్ప్లే వస్తుంది, మీరు ఈ సర్టిఫికెట్ మిస్టేక్ ఉంది, దీన్ని మళ్ళీ చూసుకోండి అని చెప్తూ. ఆ టైంలో ఆ సర్టిఫికెట్ కనుక మిస్టేక్ ఉంటే దానికి ఏం చేయాలి అనేది మీకు అర్థం కాకపోవచ్చు. అలాంటి టైంలో మీకు సరైన గైడెన్స్ ఉంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానికి సొల్యూషన్ ఇచ్చి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. ఓకే, మీకు తెలియలేదు, దాన్ని ఎలా చేయాలో తెలియకపోయినా, లేదు మళ్ళీ రాంగ్గా అప్లోడ్ చేసినా, మనకి ఇచ్చిన టైంలోపు కంప్లీట్ కాలేదు అనుకోండి. ఇప్పుడు 12th రోజు మనకు రౌండ్ 1 వచ్చింది, 5 డేస్లలో మీరు కంప్లీట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా. అక్కడ వాళ్ళు ఏం చూస్తూ ఉండరు. ఇంకా ఈ స్టూడెంట్ ఏం చెప్తారు, డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు, సీట్ క్యాన్సిల్ చేశాం, లేదు రీఅప్లోడ్ చేయమని చెప్పాం కానీ మళ్ళీ రాంగ్ సర్టిఫికేటే వచ్చింది కాబట్టి సీట్ క్యాన్సిల్ చేశాం. ఫీ అమౌంట్ పే చేశారు కానీ ఫీ అమౌంట్ ఫెయిల్ అవుతుంది అప్పుడప్పుడు, దానికి కూడా కొన్ని ఉంటాయి ప్రాసెస్. మళ్ళీ ఫీ అమౌంట్ ఫెయిల్ అయితే మీరు జోసా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం ఇది కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫీ పే చేసి మీ అకౌంట్లో డబ్బులు డెబిట్ అయిపోయి అక్కడ సైట్లో మళ్ళీ అప్డేట్ కాకపోయినా అది మన రెస్పాన్సిబిలిటీ అంటారు వాళ్ళు. ఆ టైంలో ఫీ పేమెంట్ కంప్లీట్ కాకపోయినా సీట్ క్యాన్సిల్ చేశాం, ఫీ పే చేయలేదు కాబట్టి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇన్ టైంలో మీకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్ గైడెన్స్, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉంటేనే మీకు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం చేయాల్సినవన్నీ అయిపోయాయి. సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏమేమి చేసాం మళ్ళీ క్లియర్గా చూడండి. సీట్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్లో ఏం సెలెక్ట్ చేయాలో చేసాం, ఫీ అమౌంట్ ఎంత పే చేయాలో చేసాం, మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సొల్యూషన్ ఇస్తాం కాబట్టి వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు రౌండ్ 2కి వెళ్తాం. మనం రౌండ్ 2కి వెళ్ళే టైంలో ఇప్పుడు నేనేం చేశాను అంటే కనుక ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాను. నెక్స్ట్ ఏమవుతుంది, ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రౌండ్ 2లో స్టార్ట్ అవుతుంది. రౌండ్ 2 స్టార్ట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ మన చాయిసెస్ వెరిఫై చేస్తారు. మనం ఇచ్చిన ఫ్రీజ్, ఫ్లోటు, స్లైడ్ బేస్ చేసుకొని ఏ సీట్ రావాలి, ఏ సీట్ వస్తుంది అనేది వెరిఫై చేసి సీట్ ఇస్తారు. ఒకవేళ వస్తేనేమో అందులో నుంచి ఇంకొక సీట్ వస్తుంది, రాకపోతేనేమో సేమ్ మనకు ఏదైతే సీట్ రౌండ్ 1లో వచ్చిందో అదే ఉంటుంది. ఇక్కడ నుంచి రౌండ్ 2 తర్వాత ఒకవేళ నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు, జోసా కౌన్సిలింగ్లో నేను ఉండను, ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో బిట్షాట్లోనో IIITలోనో సీట్ వచ్చింది అనుకుంటే కనుక వెళ్ళిపోతానంటే ఇక్కడి నుంచి మీ సీటు విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా కావాలనుకున్న వాళ్ళు. అది IIT అయినా, NIT అయినా, IIIT, GFT ఏదైనా సరే విత్డ్రా చేసుకుంటేనేమో చేసుకోవచ్చు. లేదు కంటిన్యూ అవుతాం ఇంకా అనుకుంటే రౌండ్ 3కి కూడా కంటిన్యూ అవ్వచ్చు. రౌండ్ 3 వెళ్తాం, ఇంకా మళ్ళీ రౌండ్ 4కి వచ్చేస్తాం. రౌండ్ 4కి వచ్చిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలామంది మిస్గైడ్ చేస్తారు, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. IIT కాలేజ్ సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ మీకు IITలలో సీట్ వచ్చింది అంటే రౌండ్ 4 తర్వాతే మీకు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడే లాస్ట్ ఛాన్స్. అంటే కొంతమంది స్టూడెంట్స్ IIT కాలేజీలో కావాల్సిన బ్రాంచ్ రాకపోయినా లాస్ట్ రౌండ్ వరకు చూసిన తర్వాత కావాల్సిన సీట్ రాకపోతే విత్డ్రా అవుదాం అనుకుంటారు కదా. అలా విత్డ్రా అవ్వాలనుకుంటే మనకు ఉన్న రౌండ్స్ ఎన్ని, 5 రౌండ్స్. ఇక్కడ 5th రౌండ్ వరకు కూడా వెయిట్ చేశారనుకోండి, IITకి సంబంధించి ఓన్లీ IIT కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ IIT కాలేజ్ సంబంధించి 5th రౌండ్లో కనుక IIT కాలేజ్ ఏదైనా ఒకటి అలాట్ అవుతే ఇంకా మీరు వెళ్ళి IITలో జాయిన్ అవ్వాల్సిందే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని IITస్కి వెళ్తాను నేనంటే కనుక నో ఆప్షన్. ఇక్కడ మీకు కావాల్సిన IIT సీట్ రాలేదు, నేను మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళి ట్రై చేస్తాను, ఇంకా బెస్ట్ IIT సీట్ కోసం వెళ్తాను అనుకుంటే 4th రౌండ్ తర్వాతే మీరు విత్డ్రా అవ్వాలి. అదే మీరు NIT
ఆ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీస్లలో సీట్ వచ్చిందనుకోండి, మీరు విత్డ్రా అవ్వాల్సిన అవసరం లేదు. రౌండ్ 5 వరకు వెయిట్ చేయొచ్చు. రౌండ్ 5 తర్వాత మీకు వచ్చిన సీటు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఐఐటికి సంబంధించి మాత్రమే ఈ కండిషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ ఐఐటీస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రౌండ్ 5 వరకు వెయిట్ చేస్తే వచ్చిన కాలేజీలో కన్ఫర్మ్గా వెళ్ళి జాయిన్ అవ్వాలి. సీట్ క్యాన్సిల్ చేయడం కానీ లేదు అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడం కానీ ఛాన్స్ ఇయ్యరు. అదే ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీస్కి అయితే మాత్రం ఉంటుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ల్యాండ్కి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాం కదా, మరి ఇప్పుడు సీటు రౌండ్ 5 అయిపోయిందంటే మన 45 డేస్ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా 45 డేస్ అయిపోయింది. 40 డేసో 45 డేసో కంప్లీట్గా అయిపోయింది. మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంత ఫీ అమౌంట్ పే చేయాలి, బ్యాలెన్స్ ఉన్న అమౌంట్. ఈ బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ ఎంత పే చేయాలి అంటే కనుక మీరు దీన్నే ఫస్ట్ ఏమో సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు అంటాం, ఎస్ఏఎఫ్. నెక్స్ట్ వన్ వచ్చి పార్షల్ అడ్మిషన్ ఫీజు, పిఏఎఫ్ అంటాం. ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 20,000 రూపీస్ పే చేయాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ అయితే 45,000 రూపీస్ పే చేయాలి. సో మీరు టోటల్గా ఎంత ఫీ అమౌంట్ రెడీ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూడండి. ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ చేయడానికి పార్షల్ ఫీ పే చేయడానికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 17,500 ప్లస్ 20,000 37,500 రూపీస్. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ అయితే 35,000 ప్లస్ 45,000 రూపీస్. ఓవరాల్గా 80,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు రెడీ చేసుకోవాల్సిన అమౌంట్ ఇది. కొంతమంది అసలు ఈ అమౌంట్ కూడా మీకు కరెక్ట్గా చెప్పారు, మేము కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తామని కూడా చెప్పి. సో మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? రౌండ్ 5 అయిపోయింది, మా సీట్ వచ్చింది. సీట్ కోసం కన్ఫర్మేషన్ కోసం ఈ పార్షల్ అడ్మిషన్ కూడా పే చేశామంటే ఐఐటీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడితో కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇంకా ఎండ్ కౌన్సిలింగ్ ఏముండదు. మీకు ఇక్కడ ఏ సీట్ వచ్చిందో ఆ సీటుకి సంబంధించి ఐఐటి కాలేజెస్ వాళ్ళు కాలేజీలో రమ్మని డేట్ ఇస్తారు. ఆ డేట్కి మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోవాలి. అదే మీరు ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీస్ అయితే మాత్రం ఇక్కడే కాలేజ్ జాయినింగ్ డేట్ ఉండదు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, కాలేజెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవ్వవు. ఇంకా మనకు సిశాబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ సిశాబ్ కౌన్సిలింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. పార్టిసిపేట్ చేస్తేనేమో చేయొచ్చు, లేకపోతే వెయిట్ చేయొచ్చు. కానీ ఈ సిశాబ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు కాలేజ్ వాళ్ళు సిశాబ్ కూడా కంప్లీట్ అవుతుంది, ఈ కంప్లీట్ అయిన డేట్కి మీరు అందరూ కాలేజ్కి రండి అని ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు మీకు కావాల్సిన మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమి తీసుకొని వెళ్ళాలనేది కూడా అవన్నీ రెడీ చేసుకొని కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది జోసా కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్. మీకు చెప్పడానికే ఇంత టైం పట్టింది. ఈ 40 డేస్ కంప్లీట్గా ఒక్క స్టెప్లో ఒక్క చిన్న మైనర్ మిస్టేక్ అయినా కూడా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అవన్నీ ఏమి ఉండకుండా మీకు కరెక్ట్గా జెన్యున్గా గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు కాలేజ్ ఫీజుకు ఇంత కష్టపడి 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి 5 lakhs 6 lakhs పెట్టి మెంటర్షిప్ తీసుకోవడానికి వెనకడుగు వేసి సరైన గైడెన్స్ లేకపోతే అనవసరంగా సీటు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ కాకపోయినా మీకు బెస్ట్ సీట్ రావాల్సింది కూడా రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాతే జాయిన్ అవుతానంటే కనుక అప్పుడు ఫీ అమౌంట్ ఇంకా పెరగవచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాతే జాయిన్ అవుతామంటే ఈ ఫీ అమౌంట్ అనేది పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ముందు జాయిన్ అవుతేనే అడ్వాంటేజెస్ ఉంటాయి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.